ఓం శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణతాస్మదాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం. నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఇదానీం వయం ఏకసప్తతితమలహర్యాం ప్రవిశామః. మనం ఇప్పుడు 71వ సౌందర్యలహరి శ్లోకంలో ప్రవేశిస్తున్నాం. ముందుగా గంగా స్తోత్రంలో తృతీయ శ్లోకం. హరిపద పాద్యతరంగిణి గంగే హిమవిధుముక్తాధవళతరంగే దూరీకురు మమ దుష్కృతిభారం కురు కృపయా భవసాగరపారం. అద్భుతమైన ఛందస్సు, అద్భుతమైన సాహిత్యం. ఆయనకు ఆయనే సాటి. హరిపద పాద్య తరంగిణి గంగే, శ్రీ మహావిష్ణువు యొక్క పాదాల నుంచి ఉద్భవించిన ఓ గంగామాత. హిమవిధుముక్త ధవళ తరంగే, చంద్రుడి వలె, మంచు వలె, చంద్రుడి వలె, ముత్యాల వలె ధవళమైన తరంగాలు కలిగి ఉన్నావు అమ్మ. దూరీకురు మమ దుష్కృతి భారం, నా దోషాలన్నీ తొలగించేసే తల్లి. కురు కృపయా భవసాగర పారం, ఈ సంసార సాగరంలోంచి నన్ను దయతో దాటించు తల్లి. నీ అనుగ్రహం ఉంటే సంసార సాగర తరణం లభిస్తుంది. హరిపద పాద్య తరంగిణి గంగే హిమవిధుముక్తాధవళతరంగే దూరీకురు మమ దుష్కృతి భారం కురు కృపయా భవసాగర పారం. ఇప్పుడు మనం 71వ లహరిలో ప్రవేశిస్తున్నాం. అమ్మవారి యొక్క నఖ సౌభాగ్యాన్ని, నఖ సౌందర్యం, గోళ్ళు అద్భుతంగా వర్ణిస్తున్నారు. నఖానాముద్యోతై నవనడిన రాగం విహసతాం కరాణాం తే కాంతిం కథయామః కథము మే కయాచిద్వా సామ్యం భజతు కలయా హస్తకమలం యది క్రీడల్లక్ష్మీ చరణతరలాక్షారసచణం. ఉమే, ఓ జగన్మాత, నఖానాం గోడ యొక్క ఉద్యోతై కాంతులతో నవనడిన రాగం కొత్తగా వికసించిన పద్మముల యొక్క అరుణిమను విహసతాం తిరస్కరించేటటువంటి తే నీ యొక్క కరాణాం చేతులకు ఉన్నటువంటి చేతుల యొక్క కాంతిని కథం కథయామః ఎలా వర్ణించగలను చెప్పు, ఎలా వర్ణించగలను తల్లి, కథయ నువ్వే చెప్పు తల్లి. హంత అయ్యో, కమలం అంటే పద్మం అమ్మవారికి నివాసం శ్రీ మహాలక్ష్మీదేవి నివసించే ఆ పద్మం క్రీడత్ లక్ష్మీ చరణతల లాక్షారసచణం. క్రీడిస్తూ ఉన్నటువంటి లక్ష్మీదేవి యొక్క పాదాలపై ఉన్న లత్తుక రసాన్ని పొందటానికి శక్తి ఉంటే కయాచిత్ కలయా, ఏదైనా ఒక అంశతో సామ్యం భజతువా పొందుతుందేమో. ఓ జగన్మాత, గోళ్ల కాంతులతో అప్పుడే వికసించిన పద్మముల యొక్క ఎర్రతనాన్ని తిరస్కరించేటటువంటి నీ చేతుల కాంతిని ఎలా వర్ణించగలమమ్మా? ఎంత సౌభాగ్యం అది, ఎంత సౌందర్యం. అయ్యో జగన్మాత, పద్మంలో నివసిస్తుంది కదా లక్ష్మీదేవి, ఆమె పాదాలకు లత్తు రసం పూస్తుంటారు, లాక్షారసం. నిజంగా అది సమర్థమైతే, తగినదైతే నీ చేతుల కాంతుల సౌందర్యంతో ఏమాత్రం పోలిక పొందుతుందా? పొందునో లేదో, పోలిక పొందుతుందో లేదో అంటే అర్థం ఏమిటి? అమ్మవారి యొక్క హస్తకాంతి, చేతుల కాంతి, ఆ తేజస్సు అప్పుడే వికసించిన పద్మముల యొక్క ఆరుణ్యాన్ని కూడా తిరస్కరిస్తోంది. అంతేకాదు, ఆ లక్ష్మీదేవి యొక్క పాదాలపై పారాణి ఉంది. ఆ పారాణి ఈ కాంతికి సమానం కాదేమో. ఎంత అద్భుతమైన భావన. నఖానాముద్యోతైర్నవనడిన రాగం విహసతాం కరాణాం తే కాంతిం కథయామః కథము మే కయాచిద్వా సామ్యం భజతు కళయా హస్తకమలం యది క్రీడల్లక్ష్మీ చరణతరలాక్షారసచణం. పునర్మిలామः ఆగామిని కార్యక్రమే. సర్వేభ్యः
జగన్మాతృదేవ్యాः దివ్యానుగ్రహ ప్రాప్తిరస్తు. శుభం భవతు. స్వస్తి.